అరటి చెట్టు లోపల ఉండే బోదెను 2 అంగుళాల ముక్కను ప్రతిరోజు ఉదయం సాయంత్రం నమిలి తింటే మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి. టీఎంసీ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్యాములు, రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలానా రిజర్వాయర్ 2-3 టీఎంసీల నీరు చేరుతుందని అధికారులు బయటకు విడుదల చేశారనే వార్తలు కూడా వింటూ ఉంటాం. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం కలుగుతుంది. టీఎంసీ అంటే ఏంటి? రిజర్వాయర్లో నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్ కట్ పదాన్ని వాడతారు. దీని పూర్తి పేరు 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. అంటే నీటి పరిమాణం కొలవడానికి ఉపయోగించే యూనిట్ టీఎంసీ. అలాగే టీఎంసీఎఫ్టీ అని కూడా పిలుస్తూ ఉంటారు. 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే టోటల్ గా 1000 ఫీట్ల పొడవు, 1000 ఫీట్ల వెడల్పు, అలాగే 1000 ఫీట్ల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం. లీటర్లో పరిగణిస్తే 1 టీఎంసీలో దాదాపుగా 2881 కోట్ల లీటర్ల నీరు ఉంటుంది. అలాగే 2300 ఎకరాల విస్తీర్ణంలో 1 అడుగు మందం నీరు చేరితే గనక దానిని 1 టీఎంసీ నీటిగా పరిగణించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 100 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 2 ఫోటోలు చూడండి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా పేరుని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అమెరికాలోని మిగిలిన ప్రాంతాల కంటే న్యూయార్క్ వాసులు 7 రెట్లు ఎక్కువగా కాఫీని తాగుతూ ఉంటారు. షార్క్ అనేది జంతువుకు సంబంధించిన పదం కాకముందు మానవునికి సంబంధించిన పదం. యాపిల్లో కెఫెన్కు సమానమైన ప్రతిస్పందన ఉంటుంది. ఎందుకంటే యాపిల్ నుంచి విటమిన్లు శరీరం అంతటా నెమ్మదిగా విడుదలవుతాయి. తద్వారా మీరు మరింత మేల్కొని ఉంటారు. నేరేడు పండు డయాబెటీస్కు మంచిది. గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. దంత సమస్యలను నివారిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ నుంచి రక్షిస్తుంది. చర్మ రక్షణ కూడా చేస్తుంది. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. యాపిల్ పిల్స్లో విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్తో సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పోషక ప్రయోజనాలను పెంచడానికి చర్మంతో సహా మొత్తం యాపిల్ని తినడానికి సిఫార్సు చేయబడింది. మెదడు రోజుకు 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేస్తుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన మొట్టమొదటి వీడియో 2005లో మీ ఎట్ ది జూ పేరుతో రిలీజ్ చేయబడింది. మెర్క్యూరీ సౌర వ్యవస్థలో అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను కలిగి ఉంటుంది. దాని పగటిపూట ఉపరితల ఉష్ణోగ్రత 800 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 430 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అయితే దాని రాత్రి ఉష్ణోగ్రత -290 డిగ్రీల ఫారెన్హీట్ అంటే -180 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. హమ్మింగ్ బర్డ్స్ చాలా చురుకైనవి. అవి వెనకకు ఎగరగలిగేంత మంచి నియంత్రణ కలిగి ఉంటాయి. కుళ్ళిన గుడ్లు నీటిలో తేలుతాయి. అయితే తాజా గుడ్లు నీటిలో మునిగిపోతాయి. గుడ్డు వయసు పెరిగే కొద్దీ దాని లోపల గాలి పాకెట్స్గా ఏర్పడి తేమను విడుదల చేస్తాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అధ్యయనం ప్రకారం తెలిసిందేంటంటే భార్యాభర్తల్లో భర్త ఎత్తు ఎక్కువగా, భార్య ఎత్తు తక్కువగా ఉంటే అలాంటి జంటలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారంట. ఐపీఎల్ సీజన్లో ఎక్కువ రన్స్ కొడితే ఆరెంజ్ క్యాప్ ఇస్తారని మనకు తెలుసు. అయితే ఐపీఎల్గా మొట్టమొదటిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ మన సచిన్ టెండూల్కర్. టమాటో అనే కప్పలు ఉన్నాయి. వీటి శరీరం నుంచి ఒక గమ్ము విడుదలవుతాయి. వీటిని తినాలని వచ్చే ప్రతి జీవి నోరు ఆ గమ్ము వల్ల అతుక్కుపోతుంది. ఈ విధంగా టమాటో ఫ్రాగ్స్ వాటి ప్రెడేటర్స్ నుంచి తప్పించుకుంటాయి. మన ఇంట్లో తిరిగే ఈగలు నెలకి 2000 ఎగ్స్ పెడతాయి. తర్వాత తమకు కావలసిన ఆహారం సంపాదించగలిగితే 30 నుంచి 50 రోజుల వరకు బతకగలవు. నిజానికి వీటి జీవితకాలం 15 నుంచి 30 రోజులు మాత్రమే. పురుషుల్లో చాలా మందికి గెడ్డం పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తే మరికొంతమంది క్లీన్ షేవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. యువతల్లో కూడా చాలా మంది గెడ్డం ఉన్న వ్యక్తిని ఇష్టపడితే మరికొంతమంది క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. గెడ్డం ఉన్న పురుషులకు సంబంధించి ఒక అధ్యయనం ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి. గెడ్డం ఉన్న మగవారు చాలా రొమాంటిక్ గా, కేరింగ్ గా ఉంటారని, తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారని వెల్లడైంది. వీరు మంచి ఫ్యామిలీ మ్యాన్ అవుతారంట. వ్యక్తిత్వం సున్నితంగా ఉండడంతో పాటు క్రమశిక్షణ కలిగి ఉంటారని ఈ అధ్యయనం పేర్కొంది. క్లీన్ షేవ్ చేసుకునే పురుషులు తరచుగా కొత్త భాగస్వామి కోసం వెతుకుతారని ఈ అధ్యయనం పేర్కొంది. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులపై ఈ అధ్యయనం నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించారు. చైనాలో తల్లిదండ్రులను విడిచిపెట్టడం చట్టవిరుద్ధం. వారు 60 ఏళ్లు పైబడిన వారైతే మీరు చట్టబద్ధంగా వారిని తరచుగా సందర్శించాలి. వారి ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా చూసుకోవాలి.
హ్యుందాయ్ నెక్సో నీటి ఆవిరిని విడుదల చేస్తుంది మరియు గాలిని 99.9% వరకు శుద్ధి చేస్తుంది. కాబట్టి వాహనం విడుదల చేసే వాయువు పరిసరాల గాలి కంటే స్వచ్ఛంగా ఉంటుందంట. టునీషియా ఎడారి రాత్రిపూట 10 మీటర్ల లోతులో ఒక రహస్యమైన సరస్సు కనిపించింది. సముద్రంలో లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్ చాలా లోతుగా ఉంది. ఇది ఎవరెస్ట్ పర్వతాన్ని దాని లోపల ఉంచినట్లయితే శిఖరం ఎప్పటికీ నీటి అడుగున 1 మైలు దూరం లోతులో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవు ఇదే. ఇది బ్రెజిల్లో $4.38 మిలియన్ విక్రయించబడింది. మీరు కంపెనీ యొక్క ఓవరీస్ డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా వోల్వోస్ను కొనుగోలు చేస్తే మీరు స్వీడన్కు 2 ఉచిత టికెట్లు మరియు 2 వారాల వరకు బీమాను అందుకోవచ్చు. తద్వారా మీరు మీ కొత్త కారులో యూరోప్ను అన్వేషించవచ్చు. వోల్వో మీకు కారును ఉచితంగా రవాణా చేస్తుంది. శీతాకాలంలో చెట్లకు ఉన్న ఆకులు మొత్తంగా రాలిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇది ఎలా ఎందుకు జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెట్ల ఆకుల ద్వారానే ఎండ, కార్బన్ డయాక్సైడ్ని పొందుతాయి. తమకు కావలసిన పదార్థాలు తయారు చేసుకుంటాయి. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. ఈ ప్రక్రియలో క్లోరోఫిల్ అనే పదార్థం చాలా కీలకం. ఆకులు గ్రీన్ కలర్లో ఉండటానికి ఇదే కారణం. అయితే ఈ పదార్థం సూర్యుడి నుంచి వచ్చే ఎండ గ్రహించి చెట్ల కోసం గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్లూకోజ్ చెట్టు ఆహారంగా ఎనర్జీగా ఉపయోగపడుతుంది. ఇది చలికాలం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీంతో చెట్లకు ఎనర్జీ, ఆహారం ఎక్కువగా అవసరం ఉండదు. అందుకనే చెట్లు ఆకుల్లోనే క్లోరోఫిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా ఆకుల అడుగు భాగంలో అబ్సిసియన్ పొర ఎండిపోయి ఆకులు రంగు మారి రాలిపోతాయి. అలాగే చలికాలంలో భూగర్భ జలాలు ఘనీభవిస్తాయి. దీనివల్ల చెట్ల వేళ్ల ద్వారానే నీరు అందదు. ఆకుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి అలాగే రానున్న ఎండాకాలంలో చెట్లకు కూడా ఆహారం అవసరం అవుతుంది. దీనికి చురుకంగా పనిచేసే ఆకులు కావాలి. అందుకని చెట్లు తన ఆకులను వదిలించుకుంటూ ఉంటాయి. జపాన్లోని హీరోషిమా నగరం దగ్గరలో ఉన్న కుహనోషిమా అనే ఒక దీవి ఉంది. ఈ దీవిలో అడుగు పెడితే చాలు బోల్డని కుందేళ్లు ఎదురుపడతాయి. అవి 1-2 కాదు, వేల సంఖ్యలో ఉంటాయి. సాధారణంగా కుందేళ్లు మనల్ని చూడంగానే దాక్కుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. మనం గింజలు, ధాన్యాన్ని వేస్తే గుంపులు గుంపులుగా గెంతుకుంటూ మన దగ్గరికి వస్తాయి. అందుకే దాన్ని రాబిట్ ఐలాండ్ అని కూడా అంటారు. దేశంలో ఎన్నో ప్రత్యేకమైన నగరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎన్నో ప్రత్యేకంగా కూడా ఉంటాయి. అలాంటి నగరాల్లో మైసూర్ కూడా ఒకటి. మైసూర్ ప్యాలెస్ నగరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథ ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మహిషురు అనే రాక్షసుడు పాలనలో ఉండేది. మహిష అంటే దున్నపోతు. ఆ రాక్షసుడు సగం మనిషి రూపంలో, సగం దున్నపోతు రూపంలో ఉండేవాడు. దీంతో రాక్షసుని మహిషాసుడు అని పేరు వచ్చింది. అయితే మహిషాసుడు ప్రజల్ని బాగా హింసించేవాడు. వారిని రక్షించడానికి చాముండేశ్వరి రాక్షసుని అంతం చేసింది. ఆ రాక్షసుడు అంతమైన ప్రాంతంగా దానికి మైసూరుగా ప్రసిద్ధి చెందింది. 15వ శతాబ్దంలో మైసూరు రాజ్యం విజయనగర పాలనలో సామంత రాజ్యంగా ఉండేది. 1637లో స్వతంత్ర రాజ్యంగా మారింది. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ మైసూరును పరిపాలిస్తూ కరెన్సీ ముద్రణ, పట్టు పరిశ్రమల వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. మన వాహనానికి పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు ఆ మొత్తం నేరుగా 0 నుంచి 5కు చేరుకుంటే పంపు యజమాని జంప్ ట్రిక్స్ని ఉపయోగిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థం. ఉత్తరాఖండ్లో మోహన్ సింగ్ నేగి చేస్తున్న సాహసానికి మీరు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అతను 5 కిలోమీటర్ల ఎత్తైన కొండను ఎక్కి గ్రామస్తులకు సిలిండర్లు వాళ్ళ ఇళ్ల వద్దకు చేరుస్తాడు. మరియు సిలిండర్లు ఖాళీగా ఉన్నప్పుడు అతను 15 సిలిండర్లు కిందకు తీసుకువెళ్తాడు. గ్రామస్తులు అతనుకు ప్రతి సిలిండర్కు $200 చెల్లిస్తారు. ఇతను అత్యంత ధైర్యశాలి మరియు బలశాలి కూడా. మాంసం కూర తినేటప్పుడు చాలా మంది నిమ్మరసం పిండుకుంటూ ఉంటారు. దీనివల్ల రుచితో పాటు పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఆ రసంలో విటమిన్ సి వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. హానికరమైన బ్యాక్టీరియా ఉంటే నాశనం అవుతుందని, నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్లు మృదుత్వాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అంతేకాదు ఆ రసం మోతాదు మించకూడదని కూడా సూచిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకరమైన జంతువు షార్కోపులో కాదు, అతి చిన్నదైన దోమ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డెంగ్యూ, మలేరియా మరియు ఎల్లో ఫీవర్ వంటివి దోమల ద్వారా సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం 7,25,000 మంది మరణిస్తున్నారు. కోడిపుంజు తన చేసే శబ్దం నుంచి తన చెవులను కాపాడుకోవడానికి అరిచేటప్పుడు వెనకకు వంగుతుంది. అప్పుడు దాని చెవులు 2 మూసుకుపోయే అమరిక దాని శరీరంలో ఉంటుంది. అందువల్ల అది చేసే శబ్దం చెవులకు ఎటువంటి ఎఫెక్ట్ కలగదు.
తెల్ల సొరచేపలు 100 లీటర్ల నీటిలో కూడా రక్తపు చుక్క వాసన గుర్తించగలదు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా చిన్న రక్తపు పుట్టు వాసన కూడా అది పసిగట్టగలదు. చైనాలోని జాంగ్జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్కులో బెలాంగ్ ఎలివేటర్ 326 మీటర్లు అంటే 1070 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత అవుట్డోర్ ఎలివేటర్గా ఉంది. ఒక ఫ్రెంచ్ వైద్యుడు తన చేతిని స్త్రీ ఛాతీపై ఉంచడాన్ని అసౌకర్యంగా భావించినందున స్టెథోస్కోప్ కనుగొనబడింది. కారంగా ఉన్న ఆహారాలు తింటే మీ మెదడు హ్యాపీ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, కంగారు, ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. వారంలో కనీసం ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు తెలిసింది. ఉపవాసం వల్ల శరీరం తనను తాను మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం, కావలసినంత సమయం లభిస్తుంది. రోజు ఒక కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది, బీపీని తగ్గిస్తుంది. హై బీపీ ఉన్నవారికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి. చంద్రుని చేరుకున్న మొట్టమొదటి అంతరిక్ష నౌక 1959 జనవరిలో యుఎస్ఎస్ఆర్ ప్రయోగించిన లోనా 1. ఇది నిజానికి చంద్రుడిపై దిగడానికి ఉద్దేశించింది కాదు, కానీ చంద్రుడి సమీపంగా ప్రయాణించి సూర్యుని చుట్టూ కక్షలోకి వెళ్ళింది. లోనా 1 చంద్రుడి ఉపరితలం నుంచి సుమారుగా 5995 కిలోమీటర్లు అంటే 3725 మైళ్ళ దూరంలో ప్రయాణించింది. ఇది చంద్రుని గురుత్వాకర్షణను అధిగమించి సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించింది. కాబట్టి లోనా 1 చంద్రుడిపై దెక్కపోయినా దాని సమీపానికి చేరుకున్న మొట్టమొదటి అంతరిక్ష నౌకగా గుర్తింపు పొందింది. శనిగ్రహం వాతావరణంలో ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులు ఉంటాయి. దాదాపు 75% హైడ్రోజన్ మరియు 25% హీలియం ఉంటుంది. వీటితో పాటు మిథేన్, అమోనియా మరియు నీరు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. తేనెటీగ కుట్టినప్పుడు విడుదల చేసే విషం ఆమ్లంగా ఉంటుంది. అందుకే తేనెటీగ కుట్టినప్పుడు నొప్పిని తగ్గించడానికి బేకింగ్ సోడా అంటే క్షార స్వభావం రాస్తారు. కందిరీగ కుట్టినప్పుడు విడుదల చేసే విషం క్షార స్వభావం కలిగి ఉంటుంది. అందుకే కందిరీగ కుట్టినప్పుడు నొప్పిని తగ్గించడానికి వెనిగర్ అంటే ఆమ్ల స్వభావాన్ని రాస్తారు. ఇలా ఆమ్ల మరియు క్షారం యొక్క స్వభావాలు వేర్వేరుగా ఉండడం వల్ల వాటిని తటస్థీకరించడానికి వ్యతిరేక స్వభావం గల పదార్థాలు ఉపయోగిస్తారు. నల్లదాక్ష నిత్యం తినడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపశక్తి వృద్ధి చెందుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, మైగ్రేన్ సమస్య నుంచి బయటపడవచ్చు. పూర్వం ఫ్రెంచ్ వంట సంస్కృతిలో ఒక చెఫ్ టోపీలోని మడతల ఆధారంగా ఆ చెఫ్ ఎన్ని రకాల వంటలు తయారు చేయగలడో సూచిస్తుందని నమ్మేవారు. 100 మడతలు ఉన్న టోపీని ఒక చెఫ్ 100 రకాల గూడు వంటకాలను తయారు చేయగలని చెప్పడానికి చిహ్నంగా ఉండేది. అలాగే టోపీ ఎంత పొడవుగా ఉంటే ఆ చెఫ్ అంత ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాడని భావించేవారు. అయితే ఇది ఒక చారిత్రక కథ మాత్రమే. నేడు చాలా మంది చెఫ్లు 100 మడతలు ఉన్న టోపీలను ధరించరు. టోపీ యొక్క ఆకారం మరియు మడతల సంఖ్య వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు వంటగది యొక్క ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సాంప్రదాయంగా 100 మడతలు ఒక ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉండేవి. శుభకార్యాల్లో మామిడి ఆకులు కట్టడం వెనక సాంప్రదాయక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను గాలి శుద్ధి చేస్తాయి. అలాగే ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని నమ్ముతారు. హీలియంను చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయం, ఎందుకంటే హీలియం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ద్రవంగా మారుతుంది. దాదాపు -269 డిగ్రీల సెల్సియస్. ఇంకా చల్లబరిస్తే అది సూపర్ ఫ్లూయిడ్ అనే వింత స్థితిలోకి వెళ్తుంది. ఇక్కడ అది ఘర్షణ లేకుండా ప్రవహిస్తుంది. రెడ్ బుల్ తన అమ్మకాలను పెంచడానికి ఒక క్రేజీ టెక్నాలజీని ఉపయోగించింది. రెడ్ బుల్ సంస్థ ఖాళీ బాటిల్ను చెత్త డబ్బాల దగ్గర రోడ్లపై పడేసేవారు. దాంతో ప్రజలు చూసిన ప్రతి చోట కూడా రెడ్ బుల్ డబ్బాలు కనిపించేవి. ఇది చూసిన వాళ్ళు ఇది చాలా ఫేమస్ అయిందని చెప్పి ఎక్కువ మంది కొనడం మొదలుపెట్టారు. దీంతో ఈ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముడయ్యేది. తేనెటీగలు దాదాపుగా 80 మిలియన్ సంవత్సరాలుగా ఉన్నాయి. అవి డైనోసార్ల కంటే కూడా చాలా పురాతనమైనవి. హీరోషిమా అణు విస్ఫోటనం ద్వారా విడుదలైన శక్తి మొత్తం కూడా కేవలం 0.7 యురేనియం నుండి వచ్చింది. అంటే సీతాకొక చిలుక అంత బరువు ఉంటుంది. విరిగిన అద్దాల్లో ముఖం చూడకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే అప్పట్లో అద్దాలు చాలా ఎక్కువ ధరకు అమ్మేవారు. అవి విరిగితే కొనలేక అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అలా చెప్పేవారు. సాయంత్రం పూట వేళ్లలోని గోళ్లను కత్తిరించకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. చీకటి వేళ్లలో గోళ్లు కత్తిరించుకునేటప్పుడు గోళ్లకు బదులుగా చిగుర్లు కూడా కత్తిరించుకునేవారు. దానివల్ల చాలా ప్రమాదం జరిగేది.
గ్రహణం పట్టిన సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదని చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకంటే గ్రహణం సమయంలో యూవీ కిరణాలు పడి బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. ఇంట్లో గొడుగును తెరవకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో గొడుగును ఓపెన్ చేసినప్పుడు ఇతరులకు కంట్లో గుచ్చుకోవడమో లేదా సామాన్ల కింద పడి విరిగిపోవడమో జరుగుతుంది. అందుకని ఇలా చెప్పేవారు. మళ్ళా చాలామంది మంగళవారం నాడు క్రాఫ్ట్ చేయించుకోకూడదని చెబుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే మంగళవృత్తి వారికి కూడా ఒక రోజు సెలవు ఇప్పించడం కోసం ఈ ఆచారం పుట్టింది. చీకటి పడ్డాక ఇల్లు తొడవకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్పేవారంటే ఇప్పట్లాగా అప్పట్లో కాంక్రీట్ గోడలు ఉండేవి కాదు, మరియు మార్బుల్, గ్రానైట్ టైల్స్తో ఫ్లోరింగ్ ఉండేది కాదు. అప్పుడు నార్మల్గా తడికిలతో కట్టిన ఇల్లు, కింద ఏమో అలికిన నేల ఉండేది. పాము మరియు తేళ్లు వంటి విషపూరితమైనవి ఆ కంపలో చేరుకుని ఉండేవి. రాత్రిపూట చీకట్లో ఇల్లు తుడిచినప్పుడు వాటికి ఆ చీపురు తగిలి మనం నేలమే పడుకున్న తర్వాత అవి వచ్చి మనల్ని కుట్టేవి. దీనివల్ల ప్రమాదం జరిగేది. అందుకే చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదనే సామెత పుట్టింది. మళ్ళా చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ, ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చి కడుతూ ఉంటారు. ఇలా ఎందుకు కడతారో చాలామందికి తెలియదు. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే సైన్స్ ప్రకారం అవి వేలాడతీయడం వల్ల ఇంట్లో క్రిమికీటకాలు, దోమలు రాకుండా ఉండేవి. జిఫ్ అనేది నిజానికి సమయానికి ఒక అనధికార యూనిట్. ఇది సాధారణంగా సెకండ్లో 1/100వ వంతుగా పరిగణించబడుతుంది. అయితే ఇది శాస్త్రీయంగా నిర్వహించబడిన ప్రామాణిక యూనిట్ కాదు. నిద్రలో మనకు అనేక సార్లు జర్కులు అంటే జంపు లేదా షాకులు లాంటివి వస్తుంటాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే నిద్రలో మన హృదయ స్పందనను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో హృదయ స్పందన పూర్తిగా మందగించిపోతే శరీరం మృత్యు వ్యవస్థలోకి వెళ్తుంది. అలాంటప్పుడు బ్రెయిన్ వెంటనే చెక్ చేసేందుకు శరీరానికి విద్యుత్ షాక్ లాంటిది ఇస్తుంది. ఈ షాక్ వల్ల మనకు ఒకదానికొకటి ఊగిపోవడం లేదా ఒక్కసారిగా కదిలిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనం భయపడి మళ్ళీ మేల్కొని ఉంటాం. మీరు నమ్మరు కానీ చైనాలోని 3 గోర్జెస్ ఆనకట్ట భూమి భ్రమణాన్ని వేగాన్ని 0.5 మిల్లీ సెకన్లు తగ్గించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట. ఒక అధ్యయనం ప్రకారం తేనెటీగ విషయం తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు, మరియు అద్భుతంగా ఇది ఆరోగ్యకరమైన కణాలకు అస్సలు హాని కలిగించదు. కర్ణాటకలోని కొర్గాన్ భారతదేశ స్కాట్లాండ్ అని పిలుస్తారు. మీరు ఈ నగరాన్ని చేరుకున్న వెంటనే మీరు వాతావరణం యొక్క చాలా భిన్నమైన మానసిక స్థితిని అనుభవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ మరియు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు నడపడం ప్రారంభిస్తే ప్రపంచవ్యాప్తంగా 94% కార్లు ప్రమాదం తగ్గుతాయి. ఇంటెల్ కంపెనీ దీనికి బాధ్యత తీసుకుంది. సాయంత్రం 7 గంటల ముందు తినడం వల్ల ఒక వ్యక్తి ఆయుష్ 35% పెరుగుతుంది. ఈ సమయంలో తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది మరియు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. సముద్రం మధ్యలో నిర్మించిన వేల సంవత్సరాల పురాతనమైన ఈ కోట వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేదో చెప్పడానికి సరిపోతుంది. కింగ్ఫిషర్ టవర్ భారతదేశంలోని అత్యంత అందమైన టవర్లో ఒకటి. దీన్ని విజయ్ మాల్యా నిర్మించారు. ఈ టవర్పై నిర్మించిన భవనం దాని అందాన్ని మరింత పెంచుతుంది. చైనా ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన అల్ట్రా హై స్పీడ్ మ్యాగ్నెటివ్ రైలును పరీక్షించింది. దీని వేగం గంటకు 1000 కిలోమీటర్లు, అంటే విమానం కంటే వేగంగా ఉంటుంది. 100 గంటల్లో 100 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ రికార్డు భారతదేశం యొక్క వేగవంతమైన పురోగతికి మరియు అద్భుతమైన మౌలిక సదుపాయాలు సామర్థ్యానికి చిహ్నం. భారతదేశ సౌందర్యం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మేఘాలయలోని మావ్లినంగ్ గ్రామం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ ప్రజలు పరిశుభ్రతను తమ మతంగా భావిస్తారు. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. ఇప్పుడు మీరు డిస్నీల్యాండ్ సందర్శించడానికి అమెరికా, చైనా లేదా ఫ్రాన్స్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పార్కు హర్యానాలోని గురుగ్రామ్లో, అది కూడా 500 ఎకరాల్లో విస్తరించబడుతుంది. బీహార్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గం ఒక పెద్ద ప్రకటన చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సేవలకు ప్రత్యక్ష నియామకాల్లో రాష్ట్ర స్థానికులైన మహిళా అభ్యర్థులకు 35% రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడుతుంది. భూమి ఉపరితలం కింద ట్రిలియన్ టన్నుల సహజ హైడ్రోజన్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి రాబోయే 100 సంవత్సరాల పాటు మొత్తం ప్రపంచానికి శక్తినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి.
ప్రతిరోజు భోజనం తర్వాత 2 అరటిపళ్ళు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం కావడానికి మరియు శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. ఈ సాధారణ అలవాటు మంచి జీర్ణ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇంత పెద్ద రాజభవనాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క ఎయిర్ కండిషన్ కూడా కాదు. ముఖేష్ అంబానీ తన 1500 కోట్ల ఇంటిని చల్లబరచడానికి ఎకో కూలింగ్ టెక్నాలజీని స్వీకరించారు. చైనాలో ఇంజనీరింగ్ యొక్క ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కనిపించింది. ఇక్కడ నివాస అపార్ట్మెంటు పైకప్పు ఒక రహదారి నిర్మించబడింది. ఇది స్థలం కొరత గొప్పగా పరిష్కరించబడింది. ప్రపంచంలో సూర్యుడు 70 రోజులు అస్తమించిన ప్రదేశం ఒకటి ఉంది. నార్వేలోని హమ్మర్ ఫేస్ట్లో ఇది జరుగుతుంది. ఇక్కడ వేసవిలో రాత్రి 12 గంటలకు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. నోయిడా సెక్టర్ 62 మరియు 63 కూడలి వద్ద 400 మీటర్ల పొడవైన స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మించబడింది. దీని ధర దాదాపుగా 40 కోట్లు. దీన్ని ప్రతిరోజు 50,000 మంది పాదచారులు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన కదలికలను అందిస్తున్నారు. ఇప్పుడు భారతీయ రైల్వేలు రైలు ప్రమాదాలను నివారించడానికి ఏఐను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ నిజ సమయ హెచ్చరికలను పంపుతుంది మరియు ఢీకొనే ముందు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇవి కేవలం రైల్లో మాత్రమే కాకుండా భవిష్యత్తులో పట్టణాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇవి వస్తాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మైక్రో గ్రీన్స్ను పెంచడానికి తనకు మంచిగా జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు అతను 500 చదరపు అడుగుల గది నుండి నెలకు 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ప్రతి సంవత్సరం పనామా కాలువ నుండి $2 బిలియన్ టోలును వసూలు చేస్తుంది మరియు ఈ కాలువ 10 లక్షల మంది ఉపాధి కల్పిస్తుంది. ప్రపంచంలో అత్యంత బంగారు గది అమెరికాలోని ఫోర్ట్ నాక్స్లో ఉంది. ఇక్కడ 42 లక్షల కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంది. దీని అంచనా విలువ $200 బిలియన్. దీని భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఇది భూమిపైన అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దుబాయ్లో రోడ్ల మీద బుగాటి, లంబోర్గిని లేదా మెక్లారెన్ను చూసి ఆశ్చర్యపోకండి. ఇవి అక్కడ సాధారణ పోలీస్ వాహనాలు. అక్కడ కూడా చట్టం రాజ్యశైలిలో అమలు చేయబడుతుంది. ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన ప్రతి పౌరుడు సంవత్సరానికి సగటున 1.5 కోట్లు సంపాదించగలిగే దేశం లక్సెంబర్గ్. ఇతర దేశాల్లో విమానాలు రిటైర్ అయినప్పుడు అవి కుళ్ళిపోయేలా వదిలేస్తారు. కానీ భారతదేశంలో వాటిని రెస్టారెంట్లు, కేఫ్లుగా మారుస్తారు. మీరు ఎప్పుడైనా ఈ విమానం రెస్టారెంట్కి వెళ్ళారా? వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సౌదీ అరేబియా ఎర్ర సముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే నగరమైన ఆక్సాగన్ను నిర్మిస్తుందని వింటే మీరు షాక్ అవుతారు. దీని ఖర్చు $33 బిలియన్ అవుతుంది. ఊహించుకోండి, 20 బుర్జ్ ఖలీఫాలను ఒక్కసారి ఈ ఖర్చుతో నిర్మించవచ్చు. భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ 7 అద్భుతాల్లో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది మరియు ప్రభుత్వం టికెట్ల అమ్మకాల ద్వారా 60 కోట్ల పైగా సంపాదిస్తుంది. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద కార్మిక వ్యవస్థ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ భారతదేశంలో 50% మంది ప్రజలు వార్షిక ఆదాయం కేవలం 71,000 మాత్రమే. ఒక విమానాశ్రయం నిర్మించడానికి ఖర్చు మొత్తం దేశం యొక్క బడ్జెట్కు సమానమని మీకు తెలుసా? దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడానికి దాదాపుగా $82 బిలియన్ ఖర్చు అయింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాశ్రయంగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని దుకాణాల్లో దుకాణదారులు లేరని మీకు తెలుసా? అయినప్పటికీ వారి వస్తువులు అమ్ముడుపోతాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా నిజాయితీపరులు. కాబట్టి వారు వస్తువులు కొన్న తర్వాత డబ్బు అక్కడే ఉంచుతారు. మరెవరూ ఆ డబ్బును దొంగిలించరు. ఇది భారతదేశంలో జరిగితే ఎలా ఉంటుందంటారు? ఆక్సిజన్ చెట్ల నుండి వస్తుందని ప్రజలు నమ్ముతారు. కానీ వాస్తవానికి భూమిపై 50 నుంచి 80% ఆక్సిజన్ మహాసముద్రాల్లోని ఫ్లెటో ప్లాంక్టన్ నుండి వస్తుంది. మహాసముద్రాల్లో నిజమైన శ్వాస కర్మాగారాలున్నాయి. భారతదేశంలో 70% కంటే ఎక్కువ మంది మూఢనమ్మకాలు నమ్ముతారు. దీని కారణంగా బీహార్లో ఒక కుటుంబంలోని 5 సభ్యులను మంత్రగత్తెలుగా భావించి సజీవ దహనం చేశారు. నెదర్లాండ్ రాజధాని అయిన ఆమ్స్టర్డామ్లో కార్ల కంటే సైకిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ ప్రజలు పర్యావరణం, ట్రాఫిక్ మరియు ఆరోగ్యం గురించి స్పృహ కలిగి ఉంటారు మరియు రోజువారీ ప్రయాణానికి సైకిల్నే ఇష్టపడతారు. ఇటీవల అంటార్టికాలో ఊహించని విధంగా దాదాపుగా 108 బిలియన్ టన్నుల మంచు పెరుగుదల నమోదైంది. మానవ కార్యకలాపాలు సమతుల్యంగా ఉన్నప్పుడు భూమి తనను తాను అద్భుతంగా నిర్మించుకోగలదు.
దలైలామాకు భారతరత్న ఇవ్వాలని భారత ఎంపీలు ఆల్ పార్టీ ఫారం సూచించింది. ఇది మాత్రమే కాదు, చాలా మంది ఎంపీలు కూడా ఈ ప్రతిపాదనపై సంతకం చేశారు. దీనిని త్వరలో ప్రధానమంత్రికి లేదా రాష్ట్రపతికి పంపవచ్చు. మణిపూర్ మహిళలు అరటి నారతో బొట్టలు, బ్యాగులు, గృహ ఉపయోగకరణాలు తయారు చేయడం ప్రారంభించారు. ఇవి పూర్తిగా బయోడిగ్రేడబుల్ మరియు ఇప్పుడు వాటి డిమాండ్ జపాన్ మరియు యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు చేరుకుంది. ప్రేమ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ పూర్తిగా గాయాలను నయం చేయడానికి మరియు గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని అధ్యయనంలో చెప్పబడింది. విద్యుత్ లేకుండా గాలి నుండి నీటిని తీయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఎడారి ప్రాంతాలకు ఒక వరం లాంటిది. చైనా, అమెరికా యుద్ధ వాతావరణాల మధ్య యాపిల్ భారతదేశంలో కొత్త తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తుంది. గ్రేటర్ నోయిడాలో 300 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఇది భారతదేశంలోని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా మారే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. కేరళలోని ఒక గ్రామం ఇప్పుడు 100% సౌరశక్తితో పనిచేస్తుంది. అన్ని ఇళ్లలోని సౌర ఫలకలు ఉండడంతో విద్యుత్ బిల్లులు 0 అయింది మరియు కాలుష్యం లేదు. ఈ కారణంగా గ్రామం స్వయం సమృద్ధిగా పర్యావరణానికి అనుకూలంగా మారింది. పశ్చిమ బెంగాల్ మహిళా రైతులు బే ఆకులను పండించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. ఒక చెట్టు నుండి 20 కిలోల బే ఆకులు మరియు మొత్తం 400 కోట్ల ఆదాయం. ఇది మహిళా స్వయం కృషి మరియు సహజ వ్యవసాయం యొక్క విజయం. టాటా తన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రికల్ ఎస్యూవి హరియర్ ఈవీని విడుదల చేసింది. ఇది కేవలం 6.3 సెకండ్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు కేవలం 15 నిమిషాల్లో ఛార్జింగ్తో 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. తేజస్ అనేది భారతదేశంలో అభివృద్ధి చేయబడిన స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన తేలికపాటి యుద్ధ విమానం. ఇది 1.8 మాక్ వేగంతో, అంటే గంటకు దాదాపుగా 2205 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. నేడు ప్రపంచంలోని టాప్ 10 చెస్ ఆటగాళ్లలో 4 మంది భారతీయులే. కానీ ప్రధాన స్రవంతి మీడియా మౌనంగా ఉంది, ఎందుకంటే వారి దృష్టి ఒకే ఆటపై ఉంది. కానీ గుర్తుంచుకోండి, నిజమైన విజయం ఎప్పుడూ శబ్దం చేయదు, అది చరిత్రను సృష్టిస్తుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.